ఎందుకని ఈ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ? నాకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలియదు, స్టాక్స్ అంటే మీనింగ్ కూడా తెలియదు, అసలు బై సెల్ ఎందుకు చేయాలో కూడా తెలియదు. దట్ ట్రేడింగ్ నుంచి కూడా డైలీ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, డైలీ 1000 రూపీస్ 2000 రూపీస్. అది నన్ను కొంచెం ట్రిగ్గర్ చేసింది. సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవరైనా ఒక మెంబరు సక్సెస్ స్టోరీ చెప్పండి. దేర్ ఈస్ వన్ స్టూడెంట్, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, షీఈస్ హౌస్ వైఫ్ అండ్ ఈవెన్ ఆవిడకి ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. కరెంట్లీ షీఈస్ హ్యాండ్లింగ్ అ పోర్ట్ఫోలియో ఆఫ్ అరౌండ్ 10 lakhs. సో ఇన్నేళ్ల ట్రేడింగ్ జర్నీలో వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ లాస్? ఆప్షన్ సెల్లింగ్ కొన్ని పొజిషన్స్ తీసుకున్నాను, అరౌండ్ ఒక 25 lakhs వర్త్. అండ్ నేను తీసుకున్న పొజిషన్స్ లైక్ వాటి గురించి వరీ అవుతున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను మీ వీడియో చూసాను, జో స్టాక్స్ మీరు చేసింది. సో జో స్టాక్స్కి ఎలా వెళ్ళడం జరిగింది, దాని స్టోరీ ఏంటి ఒకసారి చెప్తారా? సో మీరు సక్సెస్ స్టోరీ కావాలి మాకు, వచ్చి షూట్ ఇవ్వగలరా అన్నారు. ఎవడో మా ఫ్రెండ్ అనుకున్నాను, లైక్ అందరూ ప్రాంక్ చేస్తున్నారు, మనకి ఎవడు మన జో స్టాక్స్ పిలవడం ఏంటి. అలా 3-4 days కాల్ చేశారు, వాళ్ళకి అర్థమైంది నేను సీరియస్గా తీసుకోలేదు. సో ఈ రోజు చూసుకుంటే ఎంత క్యాపిటల్ మీరు మేనేజ్ చేస్తున్నారు? అరౌండ్ 17 crores. ఒకవేళ మీరు ట్రేడర్ కాకపోయి ఉంటే వాట్ వుడ్ యూ హ్యావ్ బీన్? మేబీ ట్రేడింగ్లోకి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ అనేది ఇస్తారు? చాలామంది ఇప్పుడు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, సో ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం వల్ల ఎలా అంటే మిస్ చేస్తున్నారా? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఆబ్వియస్లీ బేసిక్గా స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇప్పటికీ మా పేరెంట్స్ నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదు, నన్ను ఇంట్లోంచి ఆల్మోస్ట్ బాయ్కాట్ చేశారు. లైక్ వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ పాడ్కాస్ట్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఒక ట్రేడింగ్ ఇండస్ట్రీలో కమ్యూనిటీని బిల్డ్ చేసి ఎలా ప్రతి ఒక్కరికి కూడా లెర్నింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీని ఇస్తున్నారు, అది మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాము. సో మనతో ఉన్నారు ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ, కార్తిక్ నాగిడి గారు. హాయ్ కార్తిక్ గారు. హాయ్ హరీష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సహస్ర ట్రేడింగ్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఇక్కడ చూసుకుంటే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఏంటి అనేది ఒకసారి చెప్తారా? సో ఫస్ట్ బేసికలీ మా నేటివ్ వచ్చేసరికి ఆంధ్ర. సో కృష్ణా డిస్ట్రిక్ట్ స్మాల్ విలేజ్ లైక్ చల్లపల్లి మండల్లో కంప్లీట్. ఈవెన్ ఇప్పటికీ మా విలేజ్లోకి బస్సెస్ కూడా రావు. సో అలాంటి లైక్ అక్కడ నుంచి అక్కడ బేసిక్గా నా చైల్డ్హుడ్ మొత్తం అక్కడ స్టార్ట్ అయింది. యా, సో బేసికల్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఎందుకని సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు? వాట్ ఇన్స్పైర్డ్ యూ? సో బేసికల్లీ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ నేను ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ నా ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు స్టార్ట్ చేయని అసలు అనుకోలేదు. బేసిక్గా నేను ట్రేడింగ్కి వచ్చింది లైక్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎలాగైతే వస్తున్నారు, జస్ట్ ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్. ఓకే, ఇది కూడా నేను ఆల్మోస్ట్ నా ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు లైక్ పార్ట్ టైం జాబ్స్ కోసం ఏవో ట్రై చేస్తూ ఉండాలి. అంటే ప్రతిసారి మన పాకెట్ మనీకి ఇంట్లో అడగలేం కదా, లైక్ అడిగిన ప్రతిసారి లైక్ దే లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ ఎందుకు ఏంటో ప్రతిసారి మనం ఆన్సర్ చేయలేం. సో ఫర్ దట్ పర్పస్ ఐ థాట్ లైక్ నేను ఒక ఇన్కమ్ సోర్స్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు. ఆ టైంలో నేను ఏం చేశానంటే కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాను. లైక్ మాకంటే జూనియర్స్ ఎవరైతే ఉంటారో లైక్ డిప్లొమా వాళ్ళకి కానీ ఆర్ఎస్ లైక్ ఎవరైతే మా జూనియర్స్కి ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం కానీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేసి అలా లైక్ డిఫరెంట్గా లైక్ వీ ట్రై టు మేనేజ్ సమ్ పాకెట్ మనీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్వేర్ ఒక టైంలో ఐ వాచ్ వన్ యూట్యూబ్ వీడియో దట్ ట్రేడింగ్ నుంచి కూడా డైలీ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని ఒక పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ట్రేడింగ్ అంటే ఇది బై సెల్ చేస్తున్నారు కంపెనీస్ మీద, లైక్ హౌ దే ఆర్ మేకింగ్ డైలీ 1000 రూపీస్ 2000 రూపీస్. అది నన్ను కొంచెం ట్రిగ్గర్ చేసింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇది చేయడం కంటే హ్యాపీగా మన రూమ్లో కూర్చొని మొబైల్లో చేసుకోవచ్చు కదా అని లైక్ దట్ ట్రిగర్డ్ మీ లాట్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యాను. జస్ట్ అప్పుడైతే నాకు అసలు ఈ థాట్ లేదు సహస్ర కమ్యూనిటీ ఒక బిల్డ్ చేద్దాం, ప్రాపర్ స్టాండర్డ్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దామని. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్. సో ఎప్పుడు వచ్చింది ఆ థాట్? లైక్ వెన్ ఐ బికమ్ ఎ ఫుల్ టైమ్ ట్రేడర్. లైక్ ఇనిషియల్ స్టేజ్లో కూడా నేను అందరూ చేసినట్టే నేను గ్యాంబ్లింగ్ చేశాను. ఓకే, నాకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలియదు, స్టాక్స్ అంటే మీనింగ్ కూడా తెలియదు, అసలు బై సెల్ ఎందుకు చేయాలో కూడా తెలియదు. ఏదో గ్రాఫ్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుందని ఏదో గ్రీన్ క్యాండిల్ చూసి బై చేయడం, రెడ్ క్యాండిల్ చూసి సెల్ చేయడం, ఇలాగే చేశాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరిగిందంటే సమ్వేర్ క్లోజ్ టు 2018-19 ఈ టైం పీరియడ్లో నా దగ్గర ఒక 20,000 పాకెట్ మనీ ఉండే. అప్పట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మైట్ బి యువర్ ఎవర్ ఆఫ్ లివరేజ్. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకి లెవరేజ్ అని ఒక అడిషనల్ ఫీచర్ వస్తుంది. అంటే మన దగ్గర ఉన్న మనీ కంటే ఎక్స్ట్రా మనీ బ్రోకర్ ఇస్తారు. కరెంట్లీ బ్రోకర్ ఎంత ఇస్తున్నారు? 5x. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 1 lakh rupees 5 lakh వర్త్ షేర్స్ మీరు బై చేయొచ్చు. ఆ టైం పీరియడ్ ఎంత ఉండేది తెలుసా? ఫ్యూ బ్రోకర్స్ యూస్ టు గివ్ 60x.
ఓ, కొంతమంది 100x 200x బ్రోకరేజ్ కూడా ఇచ్చారు. అంటే ₹1,00,000 ఉంటే ₹1,00,00,000తో మనము ఈవెన్ ఫర్ 1,000 రూపీస్ ఆర్ 10,000 రూపీస్ వీ యూస్ టు ట్రేడ్ ఫర్ 1 lakh వర్త్ షేర్స్ మేము బై చేయొచ్చు. అంటే చాలా మినిమల్ క్యాపిటల్ కూడా స్టాక్ మార్కెట్ లో కొంచెం బిగ్గర్ క్వాంటిటీతో మనం ఆర్డర్స్ తీసుకునే వాళ్ళం. సో లివరేజ్ అనే ఫీచర్ ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది కదా అన్న థాట్ తో లిమిట్ లేకుండా ఇష్టం వచ్చిన షేర్స్ బై చేస్తాం. ఇష్టం వచ్చినట్టు లైక్ యూ డోంట్ బిలీవ్, నేను డైలీ అప్పట్లో ఐ యూస్ టు టేక్ 50 to 100 ట్రేడ్స్ ఆల్సో వన్ డేలో. జస్ట్ ఇమాజిన్ 50 to 100 ట్రేడ్స్ అంటే ఫర్గెట్ అబౌట్ ప్రాఫిట్, నా బ్రోకరేజ్ ఎంత వస్తుంది. కరెక్ట్. డైలీ నేను ఆల్మోస్ట్ 4,000 to 5,000 బ్రోకరేజ్ పే చేసిన డేస్ కూడా ఉన్నాయి. ఓకే. డైలీ 4,000 to 5,000 అంటే ఆల్మోస్ట్ నేను బ్రోకర్ కంపెనీలో ఒక 2-3 ఎంప్లాయీస్ని పోషించాను. సో ఆ టైం పీరియడ్లో నేను ఏదైతే క్యాపిటల్ తీసుకొచ్చానో, మేబీ లక్ ఫ్యాక్టర్ ఏంటో తెలియదు కానీ ఇట్ గ్రూ ఇప్ టు లైక్ సమ్వేర్ క్లోజ్ టు 50,000, 1 lakh, 3 lakhs వరకు ఇంక్రీజ్ అయింది క్యాపిటల్. సో ఐ థాట్ ట్రేడింగ్ ఎంత ఈజీయా. సో ఇలా అయితే లైక్ ఒక క్యాల్కులేషన్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనకు 3 lakhs వస్తే 6 months లో 30 lakhs ఆర్ 1 year లో 1 crore ఎర్న్ చేసేయచ్చు. ఇంకా జాబ్ కూడా వెళ్ళక్కర్లేదు, వీ కెన్ ఎంజాయ్ లైఫ్. దట్స్ వేర్ లైఫ్ ఒక ఫుల్ స్టాప్ పడింది కదా, ఒక బ్రేక్ పడుతుంది కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఏదైతే 3 lakhs డ్యూరేషన్ ఆఫ్ ఒక 1 or 2 months లో ఎర్న్ చేశాను డ్యూ టు లివరేజ్ అడ్వాంటేజ్ వల్ల, విత్ ఇన్ 1 week లో 3 lakhs లాస్ అయ్యాను. సో 3 lakhs లాస్ అయ్యేసరికి ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ ఒక 2 months హ్యాబిట్యూట్ అయిపోయాను కదా, అలవాటు అయిపోయింది కదా నాకు. ఒక లైక్ డైలీ మార్నింగ్ లేవడం 9:59 అంటే మార్కెట్ ఓపెన్ అవుతుంది, బై సెల్ చేయడం, ఇది అలవాటు అయిపోయింది. సో ఆఫ్టర్ 2 or 3 months ఈ లాస్ వచ్చిన తర్వాత కూడా నేను ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకురావడం స్టార్ట్ చేశాను. అదే ఒక 20,000 నేను తర్వాత ఇస్తాను సంథింగ్ అలా తీసుకుని ఆల్మోస్ట్ నేను ఒక 5 lakhs వరకు లాస్ అయ్యి 5 lakhs అప్పు ఇంక్రీజ్ అయిపోయింది. సో ఎట్ దట్ పాయింట్ ఐ రియలైజ్డ్ వన్ థింగ్, నేను ఎక్కడో మిస్టేక్ చేస్తాను. మిస్టేక్ అంటే లిటరలీ నాన్ సెన్స్ చేస్తాను, గ్యాంబ్లింగ్ చేస్తాను. నాకు అర్థమైన థింగ్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఎనీ పాయింట్ ఆఫ్ బిజినెస్లో ఒక పర్సన్ ఎర్న్ చేస్తున్నాడంటే ఇంకొక పర్సన్ ఎక్కడో లాస్ అవుతున్నాడు. సిమిలర్లీ నేను ట్రేడింగ్లో ఇక్కడ లాస్ అవుతున్నాను, 5 lakhs లాస్ అయ్యానంటే దేర్ మైట్ బి ఆన్ ద అదర్ హ్యాండ్ సమ్ పర్సన్ ఈజ్ మేకింగ్ 5 lakhs మనీ. నాకు పోతుందంటే వాడికి ఏదో వస్తుంది, వాడికి వస్తున్నప్పుడు వాట్ మైట్ బి ద లాజిక్? మేబీ నాకు తెలియదు, ఏదో అతనికి ఏదో తెలిసి ఉంటుంది, మేబీ ఆ టాక్టిక్ అవ్వచ్చు, ఆ మార్కెట్ ఫంక్షనాలిటీస్ అవ్వచ్చు, ఆ సీక్రెట్స్ నాకు తెలియకపోవచ్చు. దెన్ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ దీస్ థింగ్స్. అప్పటి నుంచి లైక్ సీరియస్గా మొత్తం కంప్లీట్ ట్రేడింగ్ యాక్టివిటీస్ స్టాప్ చేసి, ఈవెన్ అప్పటి నుంచి నెక్స్ట్ 6 months వరకు ట్రేడింగ్ చేయాలి. నా నెక్స్ట్ 6 months ఫోకస్ మొత్తం సీరియస్గా లెర్నింగ్ మీద పెట్టాను. ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్, ఐ స్టార్టెడ్ వాచింగ్ వీడియోస్, అండ్ ఇది ఒక 3 to 4 months జర్నీ అయింది. ఈ 3 to 4 monthsలో కూడా ఐ ఫెల్ట్ ఈ బుక్ నాలెడ్జ్ ఆర్ సో కాల్డ్ యూట్యూబ్ నాలెడ్జ్ అంతా కూడా అగైన్ దిస్ ఈజ్ నాట్ వర్త్ వైల్. ఇదంతా కూడా ఏదో థియరీ లాగా ఉంది, థియరీ, ఓల్డ్ స్కూల్ సిలబస్. అండ్ మేబీ 90% యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా ఏదో మన వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటాయి తప్ప, thumbnails మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ మార్కెట్ నుంచి డైలీ 10,000 రూపాయలు సంపాదించడం ఎలా అంటే అది ప్రతి ఒక్కరికి ఆ thumbnail అట్రాక్ట్ అయిపోయి వాడితో ఒక స్ట్రాటజీ చెప్తాడు, ఆ స్ట్రాటజీని మనం లైవ్ మార్కెట్లో రియల్ మనీతో ఇంప్లిమెంట్ చేస్తాం without doing any back test or without knowing what is the previous results. ఏం తెలియకుండా చేస్తుంటాం. నాకు ఆ పాయింట్లో అర్థమైన తర్వాత ఐ స్టార్టెడ్ ఫౌండింగ్ మెంటర్స్. ఇలా కాదు, ట్రేడింగ్ ప్రొఫెషన్లో ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో ఆర్ ఒక ప్రొఫెషనల్ పీపుల్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందాం, ఒక 1 or 2 years అయినా సరే ట్రైనింగ్ తీసుకుందామని ఐ ఫౌండ్ ఐ కేమ్ టు నో లైక్ బెంగళూరులో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండే, లైక్ వాళ్ళు ట్రేడింగ్ కోర్స్ నేర్పిస్తున్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ చూస్తే వాళ్ళ స్టూడెంట్స్ అందరూ డైలీ 5,000, 10,000 లిటరల్లీ ఎర్న్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడ ఇంకొక టెంప్టింగ్ థింగ్. సో నేను ఆల్మోస్ట్ కోర్స్ జాయిన్ అయ్యాను. అండ్ యూ డోంట్ బిలీవ్, అప్పట్లో ఐ ఫర్గెట్ అబౌట్ ది నేమ్, దే చార్జ్డ్ మీ 1 lakh rupees ఫర్ కోర్స్. ఓకే, స్టాక్ మార్కెట్ కోర్స్ జస్ట్ ఫర్ 1 month. మనకేం తెలియదు కదా, మేబీ అంతే ఉంటుందేమో. అంటే ఆ టైంలో ప్యారల్గా నా ఫ్రెండ్స్ అందరూ కూడా దే వెంట్ ఫర్ ఐటీ ట్రైనింగ్స్కి, ఐటీ జాబ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా అంతే ఖర్చు పెట్టారు. ఏ ట్రైనింగ్ కానీ అంతే ఉంటుందో, ప్రొఫెషనల్ కోర్స్ అని నేను తెగ ఫీల్ అయిపోయి 1 lakh పే చేస్తాను. ఇదంతా ఇంట్లో తెలియదు. మళ్ళీ ఆఫ్టర్ దట్ ఏమైందంటే లైక్ కోర్స్ జాయిన్ అయిన 2nd day or 3rd day ఐ కేమ్ టు నో దట్ ఈవెన్ దే డోంట్ నో ద రియల్ బేసిక్స్. వాళ్ళు సెకండ్ డే ఎవరైనా కోర్స్ తీసుకుంటే సెకండ్ డే ఎవరైనా స్ట్రాటజీ చెప్తాడా? వాట్ వీ పర్సనల్లీ ఎక్స్పెక్ట్ స్టాక్ మార్కెట్ అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది, వాట్ ఆర్ ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద మార్కెట్ అని ఇలా సంథింగ్ డీప్ రూట్ ఫండమెంటల్స్ తెలుసుకుంటామని నేను ఎక్స్పెక్ట్ చేస్తే, ఈ టాట్ మీ సమ్ మూవింగ్ యావరేజ్, క్రాస్ ఓవర్ అనేది చెప్పేసి ఈ స్ట్రాటజీ వాడండి క్రూడ్ ఆయిల్కి, యూ విల్ మేక్ సమ్ మనీ అని చెప్పాడు. ఐ థాట్ లైక్ ఇక్కడ కూడా టైం వేస్ట్ అనిపించింది.
ఓకే. అలా మళ్ళీ అగైన్ కోర్సెస్ కోసం డిఫరెంట్ పీపుల్ దగ్గర ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 3 lakhs rupees కోర్సెస్ కోసం స్పెండ్ చేశాను. అండ్ ఫైనల్లీ నాకు తెలిసిన ఒక బ్రదర్ వల్ల లైక్ బ్రెజిల్లో దెర్ వాజ్ వన్ ఇంటర్నేషనల్ ట్రేడర్. ఈ వాజ్ వెరీ బిగ్ ట్రేడర్, యూస్ టు ట్రేడ్ విత్ వెరీ బిగ్ క్యాపిటల్, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో చేస్తారు. నాకు ఆయన కాంటాక్ట్ దొరికింది అండ్ ఐ గాట్ మెంటర్షిప్ ఫ్రమ్ హిమ్. ఆల్మోస్ట్ 6 months ఈ మెంటర్డ్ మీ. సో ఫ్రమ్ దేర్ ఐ లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ అక్కడ నాకు అర్థమైన థింగ్. సో ఈ జర్నీ అంత ఎందుకు చెప్పానంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఆల్మోస్ట్ 5 to 10 lakhs లాస్ అయ్యాను కదా. మై ఏజ్ వాజ్ అరౌండ్ 23-24. జస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, ఇంట్లో ఇదంతా తెలియదు. ఆల్మోస్ట్ నా మీద ఆల్మోస్ట్ 10 lakhs వరకు అప్పు హెడ్ మీద ఉంది. అవును. సో నేను నేర్చుకున్నాను. ఫైనల్లీ నాకు అర్థమైంది. అప్పుడు నాకు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటంటే నేను ఒక్కడే కాదు ఇలా ఉంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఈ ప్రాసెస్లో నేను ఫైండ్ అవుట్ చేసిన థింగ్ ఏంటంటే ఆ టైంలో ఇప్పుడంటే చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, బట్ ఆ టైం పీరియడ్లో తెలుగులో ప్రాపర్గా ఒక ఇన్స్టిట్యూట్ లేదు, ఒక కమ్యూనిటీ లేదు. ఇప్పుడు నాకు ఏదన్నా డౌట్ వస్తే నేను డిస్కస్ చేయడానికి ఎవరు తెలియదు. అంటే అప్పట్లో స్టాక్ మార్కెట్ గురించి ఇంత అవేర్నెస్ లేదు. ఎవరిని అడిగినా స్టాక్ మార్కెట్ అది గ్యాంబ్లింగ్ అంటారు, స్టాక్ మార్కెట్ నాకు తెలియదు అంటారు. ఇప్పుడు బేసిక్గా మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు డౌట్ వస్తే మన ఫ్రెండ్తో కూర్చొని డిస్కస్ చేస్తే వీ కెన్ ఎన్హాన్స్ ది నాలెడ్జ్. అలా నాకు డిస్కస్ చేయడానికి ప్రాపర్ కమ్యూనిటీ లేదు. దెన్ వై కాంట్ వీ ఫిల్ దట్ గ్యాప్? మనం ఎందుకు తెలుగు కమ్యూనిటీలో ఆ గ్యాప్ ఎందుకు ఫిల్ చేయకూడదు? వై కాంట్ బీ ద పీపుల్ లైక్ మనకులాగే చాలా మంది నేర్చుకోవాలనుకుంటారు. అప్పట్లో ఉన్న సోర్సెస్ అన్ని నార్త్ ఇండియా వెళ్ళి నేర్చుకోవాలి, ముంబైలో కానీ అక్కడ నేర్చుకోవాలి. మనకేమో అప్పుడు అంత ఇంగ్లీష్ అర్థం కాదు అండ్ ఈవెన్ హిందీ అసలు తెలియదు. వాళ్ళందరూ హిందీలో ఎక్కువ మాట్లాడతారు, ఈవెన్ దో దే నో ఇంగ్లీష్. హిందీ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండేది క్లాసెస్లో. ఐ థాట్ తెలుగులో వీ కెన్ క్రియేట్ దట్ కమ్యూనిటీ అండ్ వీ కెన్ ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు అని దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ సహస్ర కమ్యూనిటీ. గ్రేట్ థాట్ యాక్చువల్గా. సో మీరు ఎప్పుడైతే ట్రేడింగ్ స్టార్ట్ చేశాడో అప్పుడు మీ క్యాపిటల్ ఎంత ఉండింది? ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేశారు? స్టార్టింగ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఇనిషియల్ డేస్లో ఐ స్టార్టెడ్ విత్ 5 to 10,000 ఫస్ట్. 5 to 10,000 ట్రయల్ as I said that నీకు 5 to 10,000 కి కూడా జస్ట్ ఇమాజిన్ 60 times లివరేజ్ వచ్చేది. దట్స్ మోర్ దాన్ ఎనఫ్ కదా. సో 5,000 ఈజ్ ఎనఫ్ అప్పట్లో. బట్ ఇప్పుడంటే లివరేజ్ పెంచేశారు కాబట్టి మినిమం వీ నీడ్ సమ్ డీసెంట్ అమౌంట్ లైక్ 50 or 1 lakh అని ఉండాలి. బట్ ఆ టైమ్ ఐ స్టార్టెడ్ విత్ 5,000 to 10,000 బేసికల్లీ. మార్కెట్లో ఒక ట్రేడర్ గురించి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే ఒక పర్సన్ ఒక రూమ్లో ఒక సిస్టమ్ ముందు పొద్దున్న నుంచి రాత్రి అంటే సాయంత్రం వరకు జస్ట్ చార్ట్స్ చూసుకుంటూ ఉంటారు. ఆ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ చూసి ట్రేడ్ ఏదని తీసుకుంటూ ఉంటారు అని అనుకుంటారు. సో ఇలాంటి ప్రొఫెషన్లో ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలని మీరు ఎలా అనుకున్నారు? అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సక్సెస్ అవుతుంది అనుకున్నారా, ఫెయిల్ అవుతుంది అనుకున్నారా? టు బీ హానెస్ట్ ఐ డోంట్ నో. నాకు స్టార్ట్ చేసిన ప్రాసెస్లో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్, జీరో ఐడియా లైక్ ఇది ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి యూ డోంట్ బిలీవ్ లైక్ ఇప్పుడు మీరు చెప్పిన సేమ్ స్టేట్మెంట్ నేను నేర్చుకుంటున్నప్పుడు ఐ యూస్ టు స్పెండ్ మినిమం 14 to 15 hours ఆఫ్ టైమ్ జస్ట్ ఫర్ చార్టింగ్. ఈ చార్ట్స్ని అనలైజ్ చేయడం, టెక్నికల్గా స్టాక్స్ని ఫిల్టర్ చేయడం, నెక్స్ట్ డేకి ప్లాన్ చేయడం. ఇండియన్ మార్కెట్ 9:15 to 3:30 ఉంటే ఆ మార్కెట్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 or 2 hours గ్యాప్ తీసుకుని మళ్ళీ కరెన్సీస్ మార్కెట్స్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాడిని. ఆర్ఎస్ యూఎస్ మార్కెట్స్లో టిల్ 9:30, 11 ఆ టైం వరకు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఇక్కడ ఏం జరిగేదంటే లైక్ ఎప్పుడైతే మనం సింగిల్గా ఫైట్ చేస్తూ ఉంటామో డిఫరెంట్ థాట్స్ వస్తాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ వస్తాయి. అవి ఎంతవరకు కరెక్టో కదా తెలియదు. ఇప్పుడు బయట ఏ ప్రొఫెషన్ అయినా సరే మనం టెస్ట్ అండ్ ట్రయల్ ఎర్రర్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ సెకండరీ. వేరే స్టాక్ మార్కెట్లో రియల్ మనీ పెట్టాలి కదా. ఇప్పుడు నాకు ఒక స్ట్రాటజీ వర్క్ అవ్వచ్చు అని నాకు ఒక థాట్ వస్తే నేను ఆ స్ట్రాటజీని రియల్ మనీతో అప్లై చేసి దాన్ని టెస్ట్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఒక 3 to 4 months టైం స్పెండ్ చేసిన తర్వాత వర్క్ అయితే ఓకే, బట్ ఒకవేళ ఫెయిల్ అయితే అదే నాకు ఒక సెట్ ఆఫ్ సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఇఫ్ ఐ డిస్కస్ మై ఐడియా అట్లీస్ట్ నా టైం సేవ్ అవుతుంది. ఐ కెన్ ఫిల్టర్ ది క్వాలిటీ అవుట్పుట్ ఆర్ క్వాలిటీ స్ట్రాటజీని నేను ఫిల్టర్ అవుట్ చేయొచ్చు కదా అని థాట్తో దేర్ షుడ్ బి సమ్ కమ్యూనిటీ అవుట్ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ మనం ఎందుకు గ్యాదర్ చేయకూడదు అన్న థాట్లో వి స్టార్టెడ్ దిస్. ఒకవేళ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసిన ఇనిషియల్ డేస్లో ఇలాంటి కమ్యూనిటీ ఒకవేళ ఉండుంటే ఈ రోజు మీరు ఏ స్టేజ్లో ఉండేవారు? మేబీ నేను ఒక 5 years తర్వాత ఎలా ఉంటానో ఇప్పుడు అలా ఉండేవాడిని మేబీ. సో 5 years వెనక్కి వచ్చేసారంటారు? డెఫినెట్లీ. అంటే నా 2017 నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 3 to 4.5 years టైం నాకు కంప్లీట్ టైం అంతా లెర్నింగ్ మీద ఉంది కదా. ఆ 4.5 or 5 years జీరో ఇన్కమ్. నేను నా ఫ్యామిలీకి 1 rupee కూడా ఇవ్వలేదు. ఈవెన్ నేను మా ఫాదర్కి మదర్కి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ కూడా కొనలేదు. నేను వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం, అయిపోవడం, పోగొట్టడం, మళ్ళీ మనీ తీసుకోవడం, పోగొట్టడం, లైక్ కరెక్ట్
ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లైక్ వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సొసైటీలో కొన్ని ఉంటాయి కదా, లైక్ ఏం చేస్తున్నారు, లైక్ మనం ఏం చేయలేకపోతున్నాం ఒక స్ట్రెస్ ఉంటుంది కదా, మేబీ అది ఫుల్ఫిల్ చేసేవాడిని మా టైంలో. అది ఒక రిగ్రెట్ ఉండే. సో మీ సాహసం ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవరైనా ఒక మెంబరు సక్సెస్ స్టోరీ చెప్పండి. మీ దగ్గర వచ్చే ముందు ఎలా ఆయన ఉండేవారు, వచ్చిన తర్వాత ఎలాంటి చేంజ్ వచ్చింది అనేది. మెనీ ఎగ్జాంపుల్స్. ఈవెన్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఓన్ ట్రేడింగ్ కమ్యూనిటీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓ అంత ఇన్స్పైర్ చేశారు. అంటే లైక్ మన దగ్గర హీ వాజ్ విత్ మీ, హీ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ హీ స్టార్ట్, అతను ఓన్గా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటున్నాడు. లైక్ అతను ఓన్గా ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, లైక్ ఒక పర్టిక్యులర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సొసైటీకి చాలా అవసరం. లైక్ ఆ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా మనం ట్రేడింగ్లో మెన్స్ గురించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటాం. రాకేష్ జుంజన్వాలా ఈజ్ ద సక్సెస్ఫుల్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్. ఎప్పుడు కూడా మీరు ఒక ఉమెన్ ఇన్వెస్టర్, ఉమెన్ ట్రేడర్ ఎప్పుడు చూస్తుంటారు కదా, రేర్ కేస్. ఎగ్జాక్ట్లీ. ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. సో దేర్ ఈస్ వన్ స్టూడెంట్, షీఈస్ ఫ్రమ్ హైదరాబాద్, షీఈస్ హౌస్ వైఫ్ అండ్ ఈవెన్ ఆవిడకి ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. ఓకే, షీ జస్ట్ హౌస్ వైఫ్. ఒక లైక్ మన మేబీ టీవీలో జో స్టాక్స్ లేదా యాడ్ చూసి కాల్ బ్యాక్ చేసి, సార్ నేను ఇంట్లో ఉంటున్నాను కదా, నేను ట్రేడింగ్ నేర్చుకుని ఇన్కమ్ జనరేట్ చేయొచ్చా, నాకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అంతగా రాదు, కాకపోతే కొంచెం నేను అలవాటు అవుతుంది, అంటే అలవాటు చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, నేను ఏదైనా చేయగలనా అంటే లైక్ ఎవరైనా చేయొచ్చు అన్న థాట్తో లైక్ ఆవిడకి వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ ఏంటని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2023 జూన్ ఆర్ జూలై బ్యాచ్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆల్మోస్ట్ 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఓకే, కరెంట్లీ షీఈస్ హ్యాండ్లింగ్ అ పోర్ట్ఫోలియో ఆఫ్ అరౌండ్ 10 lakhs. ఓకే, షీఈస్ ట్రేడింగ్ ఓన్లీ ఇన్ ఈక్విటీ మార్కెట్స్, స్టాక్స్. ఓకే, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్, దట్ ఈస్ నాట్ ఫర్ లాంగ్ టర్మ్ ఆల్సో. అంటే 15 days, 1 month, మాక్సిమం 1 week, 1 week స్టాక్స్ ఫిల్టర్ చేయడం, వెరీ షార్ట్ స్పాన్ లో స్టాక్స్ బై అండ్ సెల్ చేస్తుంటారు. అది రిస్కీ కాదంటారా? అంటే చేసే వాళ్ళకి ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ఐడియాలజీ ఆర్ ప్రాపర్ ఫిల్టరేషన్ ఉంటే ఎనీవన్ కెన్ మేక్. ఓకే, జనరల్గా స్టాక్ మార్కెట్ ఆర్ సో కాల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి హౌ మచ్ రిటర్న్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ పర్ యానం? మ్యూచువల్ ఫండ్స్ అయితే 12 to 15% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. షీ మేడ్ టిల్ నౌ అరౌండ్ 30 to 40% రిటర్న్స్. హౌ మెనీ మంత్స్? 1 year. 1 year లో. ఓకే, 1 year. ఈవెన్ లాస్ట్ ప్రీవియస్ 6 months బ్యాక్ ఆవిడ 6 months ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్లో లైవ్లో రిపోర్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్ పీపుల్కి. సో ఇట్ వాజ్ లైవ్ యాక్చువల్లీ. సో ఈవెన్ కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలియని ఉమెన్ now she is making more than mutual funds what they are giving, like almost 30 to 40% only from equity market, not from F&O. Okay, I think this is the biggest because వాళ్ళ హస్బెండ్ కంటే లైక్ షీ ఈస్ మేకింగ్ డీసెంట్ మనీ. లైక్ ఒక పాయింట్లో నాకు తెలిసింది అనమాట, వాళ్ళ హస్బెండ్ కంటే లైక్ షీ ఈస్ మేకింగ్ డీసెంట్ మనీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ బిలీవ్. అండ్ ఆవిడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కాంటాక్ట్స్లో చాలా మంది ఆవిడ దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారంట. సో దే ఆర్ ఎంపవరింగ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ థింక్. ఇప్పుడు చాలా మంది కూడా ఆల్గో ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ ఆల్గో ట్రేడింగ్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నా కానీ ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా అంటే, ఇప్పుడు నేను 9 to 5 జాబ్ చేస్తున్నాను సార్, నా దగ్గర టైం లేదు, నేను ఆఫీస్కి వస్తాను, ఇంటికి వెళ్తాను, నేను ఆ ఆల్గోకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకవేళ సెట్ చేసి పొద్దున్న ఆఫీస్కి వచ్చి సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళినంత వరకు నా మొబైల్ నేను ఓపెన్ చేసి చూసుకుంటే నాకు 1000 rupees, 5000, 10,000 ప్రాఫిట్ కనిపించాలా? ఆల్గో ఇలా ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి ఇలా రావడానికి? అది కరెంట్లీ ఇప్పటికే ఉంది, నాట్ ఫ్యూచర్. అంటే జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే అండ్ ఇంప్లిమెంటేషన్ ఫేజెస్ లో కూడా కొన్ని ఆల్గోస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఆల్గోస్ ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఒక ఎంప్లాయీ మార్నింగ్ అతనికి కావాల్సిన స్ట్రాటజీని ఆన్ చేసుకుని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వెదర్ ఇట్ ఇస్ ప్రాఫిట్ ఆర్ లాస్ చెక్ చేసుకోవచ్చు. దానికి యాక్యురసీ ఎంత ఉంటుంది సార్? సి ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ మనం ఏ సెగ్మెంట్ చూస్ చేసుకుంటున్నాం. లైక్ మైట్ బి అందరికి తెలుసు, లైక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దిస్ డెరివేటివ్స్, ఆప్షన్స్ లో కూడా అగైన్ 2 segments, ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్. విచ్ సెగ్మెంట్ యూ చూస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఎక్కువ యాక్యురసీ ఉన్న సెగ్మెంట్ ఆప్షన్ సెల్లింగ్ ప్యూర్లీ ఆప్షన్ సెల్లింగ్. ఓకే, ఈవెన్ 90% ఆఫ్ మై క్యాపిటల్ ఐ యూస్ ఫర్ ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ బయింగ్ నేను చేయను. ఓకే, సో లైక్ ఆప్షన్ సెల్లింగ్ ఇస్ ద వన్ సచ్ అ థింగ్. లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ డైరెక్షన్ లేకపోయినా there is a thing called premium decay, natural advantage wala we can make decent returns. So even we have algos like meer annattu employees kuda job wealth kuda manage cheskune algos unnai, but ivi inka filter avvali. At the same time ivi inka regulated kaadu. Okay, these are not regulated. Algo platforms anedi regulated kaadu.
సెబీ రీసెంట్ గా 2 weeks బ్యాక్ ఐ థింక్ ఒక కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేస్తుంది రిగార్డింగ్ ఆల్గోస్. ఎవరైతే ఆల్గో ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేయడానికి రెగ్యులేటరీ పాస్ చేయబోతుంది. మేబీ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో మేబీ నెక్స్ట్ 1 year లో మొత్తం దీనికి మనకు ఒక కరెక్ట్ వ్యూ పాయింట్ వస్తుంది. ఎగ్జాక్ట్ వ్యూ, బికాస్ 90% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆల్గోస్ ఆర్ ఫేక్ ఆల్గోస్. అవి ఆల్గోస్ కాదు, అవును. వాళ్ళు ఏదో ఫేక్ స్ట్రాటజీ లైక్ ఇయర్లీ 200%, 300% రిటర్న్స్ అని ఫేక్ ప్రామిసులు తీసుకుని పీపుల్ మోసం చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ది రియాలిటీ. ఆల్గో ఏంటంటే లైక్ సింపుల్ థింగ్, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, మీరు అన్నట్టు ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం అకార్డింగ్ టు మీ స్ట్రాటజీ తగ్గట్టు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం బై చేయాలి, ఎంత స్టాప్ లాస్, ఎంత టార్గెట్. సో ఒకవేళ స్టాప్ లాస్ టచ్ అయినప్పుడు ఏదైనా కౌంటర్ ట్రేడ్స్ తీసుకోవాలా లేదా అనేది ఈ ఎంటైర్ స్ట్రాటజీని మనం కోడ్ చేస్తాం. ఆ కోడ్ తగ్గట్టుగా ఆల్గో పర్ఫామ్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఆల్గో, అది ఆల్గో సాఫ్ట్వేర్ వల్ల కాదు, ఆ సాఫ్ట్వేర్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఆఫ్ స్ట్రాటజీ వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. కరెక్ట్. అంటే ఆల్గో జస్ట్ మనం చెప్పినట్టు చేస్తాం అంతే. ఓకే, 9:30కి ఆన్ అవ్వమంటే ఆన్ అవుతుంది అంతే. అంతేగాని మార్కెట్ 9:30కి ఎలా ఉందో సెన్స్ చేసి దాని ఓన్గా థింక్ చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు ఇన్ఫ్లేషన్ డేటా ఉందా లేదా, ఇన్ఫ్లేషన్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, యాక్సెస్ లేదు. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లైవ్ డేటాని స్టడీ చేసే యాక్సెస్ లేదు. పీపుల్ ఆర్ నాట్ అవేర్ దిస్. స్టాక్ మార్కెట్లో లైవ్ డేటాని స్టడీ చేసే యాక్సెస్ ChatGPTకి లేదు. ఓకే. సో ఆల్గో ఏ ద్వారా ట్రేడింగ్ అనేది మేబీ మీరు అన్నట్టు 5 yearsలో బూమ్ అవ్వచ్చు. బట్ మీరు చెప్పిన ఎగ్జిస్టింగ్ ఆల్గోస్ ఉన్నాయి, బట్ దే నీడ్స్ టు బి రెగ్యులేటెడ్. హర్షద్ మెహతా గురించి మీరు వినే ఉంటారు. కొంతమంది ఏంటంటే సో కొంతమంది ఏంటంటే హర్షద్ మెహతాని ఐడలైజ్ చేస్తారు, హీరోలా చూస్తారు. అలానే కొంతమంది ఏంటంటే నా ఫ్రాడ్ చేశారు, స్కామ్ చేశారు అంటారు. సో మీరు ఆయనని ఎలా చూస్తారు? సి మై పాయింట్ ఆఫ్ టైం, లైక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో హర్షద్ మెహతాని ఐ ఆల్వేస్ సీ ఒక పాయింట్లో నాకు ఇన్స్పిరేషన్, బికాస్ ఆఫ్ హౌ టు థింక్ బిగ్. బికాస్ ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ జస్ట్ బ్రోకర్, స్టాక్ బ్రోకర్గా స్టార్ట్ చేశారు. అవును, స్టాక్ బ్రోకర్గా చాలా చిన్నగా BSEలో చిన్నగా స్టార్ట్ చేసిన పర్సన్. లైక్ ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ధీరుభాయ్ అంబానీ కంటే హైయెస్ట్ ట్యాక్స్ పే చేసిన పర్సన్. కరెక్ట్. వెదర్ అతను సెలెక్ట్ చేసుకున్న రూట్ పక్కన పెట్టేస్తే అతని థాట్ ప్రాసెస్ ఆర్ హౌ యూ వాంట్ టు మేక్ బిగ్ అనేది నాకు డెఫినెట్లీ ఇన్స్పిరేషన్. బట్ ఇన్ బిట్వీన్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఈజ్ సెలెక్టెడ్, లైక్ అంటే లైక్ బ్యాంక్స్ దగ్గర నుంచి బ్యాంక్ రిసిప్ట్స్ని కొంచెం ఫ్రాడ్ చేసి ఆ మనీని స్టాక్ మార్కెట్లో డంప్ చేసి స్టాక్స్ని కంప్లీట్ ఓవర్ వాల్యూకి తీసుకెళ్ళిపోయి మళ్ళీ డంప్ చేయడం, దట్ ప్రాసెస్ డెఫినెట్లీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ, దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ అఫ్ కోర్స్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అతని థాట్ ప్రాసెస్ ఏదైతే బిగ్గా చేయాలనుకున్నాడో ఓన్లీ ఆ థాట్ ప్రాసెస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను, నాట్ ది పాత్ హీ చూస్. దట్ ఈస్ టూ బ్యాడ్. సో ఇన్నేళ్ళ ట్రేడింగ్ జర్నీలో వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ లాస్? మై బిగ్గెస్ట్ లాస్ ఇట్స్ కపుల్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి లైక్ మనకి అరౌండ్ 2022లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేలో అనుకుంటా, రష్యా ఉక్రెయిన్ వార్ ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు, అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మళ్ళీ మొన్న కూడా స్టార్ట్ అయింది, బట్ బిఫోర్ 2022లో రష్యా ఉక్రెయిన్ మార్కెట్ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఆప్షన్ సెల్లింగ్ కొన్ని పొజిషన్స్ తీసుకున్నాను, అరౌండ్ ఒక 25 lakhs వర్త్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నా. దట్ వాస్ ఫ్రైడే, మార్కెట్స్ క్లోజ్ అయిపోయినాయి. సాటర్డే సండే మనకి మార్కెట్స్ హాలిడే, మండే మార్కెట్ ఓపెన్ అవుతుంది. సాటర్డే నైట్ అనుకుంటా, సాటర్డే నైట్ అరౌండ్ 8కి 9కి రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందని న్యూస్ స్టార్ట్ అయింది. అండ్ నేను తీసుకున్న పొజిషన్స్ లైక్ వాటి గురించి వరీ అవుతున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ మండే నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసరికి, అప్పటికప్పుడు ఓపెనింగ్ వచ్చేసరికి 500 points నెగిటివ్ ఎంత ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ డౌన్. లైక్ అప్పటి వరకు మార్కెట్ చాలా స్టేబుల్ ఉన్నాయి. 2020 కరోనా తర్వాత మార్కెట్స్లో అంత బిగ్ ఫాల్ నేను ఎప్పుడు చూడలేదు. సో నేను కొంచెం డేర్గా పొజిషన్స్ తీసుకున్నాను. అంటే మేబీ అది మార్కెట్ వర్కింగ్ డేస్లో ఏదైనా జరుగుంటే మనం హెడ్జింగ్ చేసేవచ్చు. ఈవెన్ అది హెడ్జింగ్ పొజిషనే, బట్ ఈవెన్ ద లాస్, మన హెడ్జింగ్ వల్ల మనకి లాస్ ప్రాఫిట్ అవుతుంది, లాస్ కంట్రోల్ అవుతుంది అంతే. ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ మై లాస్ వెంట్ అరౌండ్ 1.6 lakh 1 dayలో. సో అంత పెద్ద లాస్ అయినప్పుడు నేను ఫస్ట్ టైం అసలు నా లైఫ్లో ఎప్పుడు అంత లాస్ చూడలేదు. ఐ మీన్ ఇంట్రాడేలో. అంటే మీ ఇమోషనల్ ఫీలింగ్స్ మీ మైండ్లో అప్పుడు ఏం జరిగింది? ఎలా మళ్ళీ దాని అంటే మనం ఎప్పుడు కూడా ఫేస్ చేయని థింగ్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్పర్ట్ అయినా కొంచెం డిస్టర్బ్ అవుతాం, కొంచెం సైకలాజికల్గా భయం వస్తుంది. బికాస్ నేను ఎప్పుడు నిఫ్టీ 5% డౌన్ అవడం, ఆల్మోస్ట్ 500+ points డౌన్ అవడం, గ్యాప్ డౌన్ అవడం ఎప్పుడు చూడలేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో లైక్ కొంచెం భయం వేసింది. అంటే లైక్ ఆల్మోస్ట్ నాకు 4 months ప్రాఫిట్ అది 1 dayలో పోయింది. సో లైక్ మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలన్న థాట్ ప్రాసెస్. బట్
యు నో వాట్ లైక్ ఆ 1.6 lakh మళ్ళీ 2 weeksలో రికవర్ చేయగలిగాను. ఓకే. నాకు అంటే బేసిక్గా నేను ఇది నేర్చుకున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మనం లాస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు డౌన్ అవుతాం, ప్రతి ఒక్కరు కొంచెం డిస్ట్రెస్ అవుతాం. బట్ ద థింగ్ ఈజ్ ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ డిజాస్టర్ విల్ గివ్ అ బెటర్ ఆపర్చునిటీ నా పాయింట్ ఆఫ్ టైంలో. ఓకే. మార్కెట్స్ ఫాలో అయినాయి, కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్దాం. మార్కెట్స్ ఫాలో అయినాయి, ఎప్పుడైతే మార్కెట్స్ ఫాలో అయిందో ఆప్షన్ టర్మినాలజీలో దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ ఇండియా విక్స్. ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది, వాలటిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాలటిలిటీ ఇంక్రీజెస్? అప్స్ అండ్ డౌన్స్, ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి. దట్స్ వేర్ ఐ ఫైనలైజ్ ఎప్పుడైతే ఈ కాన్సిక్వెన్సెస్ కొంచెం స్లో డౌన్ అవుతుంది, కొంచెం కామ్ డౌన్ అవుతుంది అనుకుంటున్నాను, అప్పుడు ఇండియా విక్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 33 వరకు వెళ్ళింది. స్టాండర్డ్ ఇండియా విక్స్ 15 అలా ఉండేది, 33 వరకు వెళ్ళింది. ఆ హై పాయింట్లో నేను మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ పొజిషన్స్ తీసుకున్నాను అండ్ ఇండియా విక్స్ కేమ్ డౌన్. నేను ఆ పాయింట్ని యూస్ చేసుకోవాలి, ఆపర్చునిటీ యూస్ చేసుకున్నాను. లైక్ ఇది నాకు 2 to 3 times జరిగింది. ఇలా 2 lakhs లాస్ వచ్చిన డేస్ ఉన్నాయి, 1.5 lakh లాస్ వచ్చిన డేస్ ఉన్నాయి. రీసెంట్గా 2 weeks బ్యాక్ అనుకుంటా మళ్ళీ నిఫ్టీలో 1 dayలో క్రాష్ వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్, అప్పుడు కూడా నాకు లైక్ మొన్న లాస్ట్ ఫ్రైడే 2 weeks బ్యాక్ అప్పుడు కూడా మనకి మార్కెట్ ఫాలో అయింది. అప్పుడు 1.6 lakh లాస్ వచ్చింది అండ్ ఇమీడియట్గా రికవర్డ్ 85,000 ఇమీడియట్గా రికవర్ చేయగలిగాం ఇమీడియట్గా. లైక్ అంటే నా పాయింట్ ఏంటంటే లాస్ వచ్చినప్పుడు మార్కెట్ అదే లెవెల్లో ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. యూ నీడ్ టు ఫైండ్ దట్. కరెక్ట్. ఎస్. నేను మీ వీడియో చూసాను జో స్టాక్స్ మీరు చేసింది. సో జో స్టాక్స్కి ఎలా వెళ్ళడం జరిగింది, దాని స్టోరీ ఏంటి ఒకసారి చెప్తారా? సో ఫస్ట్ థింగ్, జో స్టాక్స్కి నాకు సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది అనమాట. ఎక్కువ నా ఫ్రెండ్స్లో ఉంటారు 4 people, లైక్ ఎప్పుడు ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. ఇట్స్ లైక్ మా దగ్గర ఒక 20 lakhs క్యాపిటల్ ఉంది, సో వీ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కమ్యూనిటీ, లైక్ మాకు ట్రేడింగ్ చేసి పెడతారు, ఎంత షేర్ ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ లాగా కాల్ చేసి ఆల్మోస్ట్ ఒక ½ hour డిస్కషన్ పెట్టేసి సరదాగా ప్రాంక్ చేస్తుండేవాళ్ళు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో సడన్గా ఒకరోజు కాల్ వచ్చింది. ఒక పర్సన్ కాల్ చేసి, మేము జో స్టాక్స్ నుంచి కాల్ చేస్తున్నాం, సో మిమ్మల్ని, మీ యూట్యూబ్ ఛానల్ని, మీ వీడియోస్ని ఒక 1 year నుంచి ఫాలో అవుతున్నామండి, వీఆర్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్, మీ వర్క్ బాగా జెన్యూన్ అనిపించింది, టీవీలో మీ ఇంట్రెస్ట్ చూసాము, సో మీరు సక్సెస్ స్టోరీ కావాలి మాకు, వచ్చి షూట్ ఇవ్వగలరా అన్నారు. ఎవడో మా ఫ్రెండ్ అనుకున్నాను. లైక్ అందరూ ప్రాంక్ చేస్తున్నారు, మనకి ఎవడు మనం జో స్టాక్స్ పిలవడం ఏంటి? లైక్ అప్పుడే కమ్యూనిటీ పెట్టి 1.5 year అయింది, ఒక 5-6 months నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం. మనం పెద్దగా ఎవరికి తెలియదు కదా, మనల్ని జో స్టాక్స్ ఎందుకు పిలుస్తారులే అని నేను ఎవరు అన్నాను. అరే చెప్పండి ఎవరని అంటే లైక్ వాళ్ళు లేదు నేను సీరియస్గా అన్నారు. కాల్ కట్ చేశాను, అంటే అప్పుడు ట్రేడింగ్ అవర్స్ ఏదో ఉన్నాను. అలా 3-4 days కాల్ చేశారు. వాళ్ళకి అర్థమైంది నేను సీరియస్గా తీసుకోలేదు. ఫైనల్లీ దే మెయిల్డ్ మీ వాళ్ళ అఫీషియల్ మెయిల్ నుంచి నాకు ప్రాపర్ మెయిల్ ఇన్విటేషన్ ఇచ్చారు. దెన్ ఐ ఫౌండ్ దట్ లైక్ జో స్టాక్స్ రియల్ అనేది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ ఫెల్ట్ వన్ థింగ్, ఆయుష్ బేసిక్గా స్టాక్ మార్కెట్ ప్రొఫెషన్ ఎవరు ఎంకరేజ్ చేయరు. ఈవెన్ అప్పటికి మా పేరెంట్స్ టీవీలో నా ఇంటర్ వచ్చేంత వరకు కూడా నన్ను అసలు యాక్సెప్ట్ చేయలేదు. నన్ను ఇంట్లోంచి ఆల్మోస్ట్ బాయ్కాట్ చేశారు లిటరల్లీ. ఈవెన్ నేను కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు, అంత సీరియస్ ఉండే సిచ్యువేషన్. అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఆఫ్ కోర్స్ ఇది రిస్కీ థింగ్, సో ఇది లీనియర్ ప్రోగ్రెస్ ఉండే ప్రొఫెషన్ కూడా కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఎప్పుడైతే జో స్టాక్స్ వచ్చిందో, లైక్ ఎంత జో స్టాక్స్ వచ్చినా రాకపోయినా ఒక పాయింట్లో ఉంటుంది కదా మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, ఆర్ఎల్స్ మనకి ఒక లాస్ అయితే ఫ్యూచర్ మన స్కోప్ ఏంటి, మన ఫ్రెండ్స్ అందరూ ఎంఎన్సీలో సెటిల్ అయిపోయారు అని ఒక భయం ఉంటుంది. సో ఆ టైంలో జో స్టాక్స్ అనేది నాకు కొంచెం బూస్టప్ అనిపించింది. ఓకే మనం రైట్ ట్రాక్లో ఉన్నాం, పీపుల్ మనల్ని అట్లీస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు, మనల్ని ఇన్స్పైర్ తీసుకుంటున్నారు, సో వీఆర్ ఇన్ రైట్ ట్రాక్, సో ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు అని అప్పటి నుంచి ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఇంకొంచెం అగ్రెసివ్గా స్టార్ట్ చేశాను. మీరు చెప్పారు కదా ఇందాక ట్రేడింగ్ ప్రొఫెషన్కి రికగ్నిషన్ లేదని. నేను ఇన్స్టాగ్రామ్లో అలానే ఒకసారి ఫనీ వీడియో చూసాను. ఏంటంటే ట్రేడర్స్కి పెళ్లి కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే మీ అబ్బాయి ఏం చేస్తాడంటే ట్రేడింగ్ చేస్తుంటే అదేంటి అని చాలా మంది భయపడుతున్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి నేను ఏం చేస్తాను క్లియర్గా వాళ్ళకి తెలియదు. ఓకే, ఇప్పుడు అడుగుతున్నప్పుడు ఈవెన్ మా అమ్మ కూడా ట్రేడింగ్ అని కూడా చెప్పలేరు. అంటే ఆవిడకి ఆఫ్ కోర్స్ తెలియదు, బట్ చెప్పుకునేది కూడా కాదు, ఎవరు చెప్పుకోలేరు యాక్చువల్లీ. సో బట్ ఎప్పుడైతే మనకి ఇలాంటి రికగ్నిషన్స్ వస్తాయో, లైక్ తర్వాత మనకు ఒక సుమన్ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ట్రేడర్ అవార్డు వచ్చింది 2 తెలుగు స్టేట్స్ నుంచి. ఇలా కొన్ని అచీవ్మెంట్స్ వచ్చినప్పుడు ఓకే వీఆర్ ఆన్ రైట్ ట్రాక్, కరెక్ట్గానే వెళ్తున్నాం, సో ఇంకా కొంచెం స్పీడప్ చేద్దాం అని ఒక బూస్టప్ వస్తుంది. కరెక్ట్. ఎస్. సో నెక్స్ట్ 5 yearsలో మీ ట్రేడింగ్ కమ్యూనిటీని ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ టు టీచింగ్ అండ్ ట్రైనింగ్ మోస్ట్లీ, బికాస్ నేను నా కెరీర్ స్టార్టింగ్ డేస్లో ఏదైతే సపోర్ట్ లేదో ఆ సపోర్ట్ బిల్డప్ చేయడానికి నేను ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేసి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ కరెంట్లీ వీఆర్ గివింగ్ ఆల్గో సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నాం, ఆల్గో సాఫ్ట్వేర్. అండ్ విత్ ఇన్ 1 month మనం ఆల్గో లీగలైజ్డ్ అవబోతుంది, ఎక్స్చేంజెస్ నుంచి అప్రూవల్ అవబోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్
స్టాక్ మార్కెట్లో వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఐ మీన్ ఈ ఫినాన్స్లో నాట్ ఓన్లీ స్టాక్స్, వీ హ్యావ్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఎవరైతే రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తారో, పర్టికులర్లీ ఇంట్రాడే ఆర్ పర్టికులర్లీ F&O ఎక్కువ ట్రేడింగ్ చేస్తారో, వాళ్ళకి డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయడానికి రైట్ ప్లాట్ఫామ్స్ లేవు ఇప్పుడు. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడు మనం NSEలో ఆప్షన్స్ చేస్తున్నప్పుడు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తాం. అందులో 3 minutes డిలేగా వస్తుంది డేటా. అండ్ అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఫిల్టర్ చేసి సింప్లిఫైగా మన ట్రేడింగ్ స్ట్రాటజీస్కి ఇంప్లిమెంట్ అయ్యేలాగా వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ ప్రోడక్ట్స్. ఓకే, సో మన ట్రేడింగ్ కానీ ఎవ్రీథింగ్ కొన్ని స్క్రీనర్స్ మీద వర్కౌట్ చేయడం. అంటే ఒక పర్సన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ చూసింగ్ ఈక్విటీ ఆర్ వెదర్ ఈస్ చూసింగ్ F&O, వెదర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, అతనికి ఎగ్జాక్ట్గా కావాల్సిన రైట్ ఫిల్టర్డ్ డేటాని మనం స్ట్రాటజీస్కి ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది కొన్ని ఫినాన్షియల్ ప్రోడక్ట్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం. అండ్ ఐ వాంట్ సహస్ర టు బీ ఇట్స్ లైక్ ఆల్ రౌండ్ మార్కెట్ ప్లేస్ ఫర్ ఆల్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. మీరు ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాను అని చెప్పారు కదా. సో ఫ్యామిలీ నుంచి అంత దూరం బెంగళూరులో ఉండడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ యాజ్ సెడ్ దట్ అది పక్కా విలేజ్. ఇప్పటికీ ఇంటర్నెట్ కనెక్షన్ మేబీ ఇప్పుడిప్పుడే కొంచెం లాక్డౌన్లో కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంటర్నెట్ ఏదో BSNL ఏదో వచ్చింది, ఇంటర్నెట్ ఉండేది కాదు. పవర్ కట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. సో ట్రేడింగ్కి కావాల్సింది ఏంటంటే ఈవెన్ 1 minute కూడా ఇంటరప్షన్ ఉండకూడదు. మనం లైవ్ ట్రేడ్లో ఉంటాం, బిగ్గర్ క్యాపిటల్తో చేస్తున్నప్పుడు సడన్గా పవర్ కట్ కానీ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయితే ఆ 1 minute చాలు మార్కెట్ మనల్ని కంప్లీట్ ఫైట్ అవుట్ చేయడానికి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏదన్నా టౌన్కి షిఫ్ట్ అవ్వాలి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు కొంతమంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫండ్ హ్యాండ్లింగ్ కోసం ఆపర్చునిటీ వచ్చింది, అరౌండ్ ఒక 2 crore వరకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఆల్మోస్ట్ 2 years నుంచే వీఆర్ థింకింగ్ అబౌట్ ఆల్గో ప్లాట్ఫామ్స్ డెవలప్ చేయాలని థాట్ ఉండే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్గో డెవలపర్స్ కావాలి. ఐఎమ్ నాట్ ఏ టెక్ పర్సన్. సో నాకు డెవలపర్స్ కావాలంటే నాకు కొంచెం ఎక్కడ ఏ సిటీలో అయితే స్టార్టప్స్కి ఎక్కువ టెక్ సపోర్ట్ దొరుకుతుంది, అడ్వాన్స్ టెక్నాలజీ దొరుకుతుందో, ఐ ఫౌండ్ బెంగళూరు ఇస్ బెస్ట్ ప్లేస్ ఫర్ దట్. సో బెంగళూరు వెళ్ళిన తర్వాతే ఐ ఫౌండ్ ప్రాపర్ టెక్ పీపుల్. అండ్ ఇప్పుడు మనం ఆల్గో డెవలప్ చేయగలిగామంటే బికాస్ ఆఫ్ దట్. సో ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ పర్పస్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు. ఓకే, సో ఈ ట్రేడింగ్ గురించి కానివ్వండి, ఆల్గో గురించి కానివ్వండి, మీరు బెంగళూరుకి వెళ్ళారు. ఓకే, సో ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం వల్ల ఎలా, అంటే మిస్ చేస్తున్నారా? ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఆబ్వియస్లీ టు బి హానెస్ట్, ఫస్ట్ ప్రాబ్లమ్ విత్ ఫుడ్, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫుడీ. లైక్ అక్కడ ఫుడ్ దొరకదని కాదు కానీ అఫ్ కోర్స్ మనం మిస్ అవుతాం కదా, ఎలా మన హోమ్ ఫుడ్ మిస్ అవుతాం. లైక్ డెఫినెట్లీ చాలా మిస్, బట్ సమ్ టైమ్స్ తప్పదు ప్రొఫెషన్ కోసం. బట్ ఫ్రీక్వెంట్గా పేరెంట్స్ వస్తూ ఉంటారు. ఓకే, సో ఈ రోజు చూసుకుంటే ఎంత క్యాపిటల్ మీరు మేనేజ్ చేస్తున్నారు? కరెంట్లీ ఐఎమ్ హ్యాండ్లింగ్ 5 crore వర్త్ పోర్ట్ఫోలియో ఫర్ ట్రేడింగ్ పర్పస్. ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ దెర్ ఈస్ సమ్ అదర్ బిగ్ క్యాపిటల్. టోటల్గా ఎంత? అరౌండ్ 17 crores. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకోసం. సో నేను అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. షూర్. ఫస్ట్ వచ్చేసి స్టాక్స్ ఆర్ క్రిప్టో? స్టాక్స్. వై? బికాస్ స్టాక్స్ ఆర్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ కదా, క్రిప్టోస్ ఇస్ నాట్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. అండ్ వీ డోంట్ నో హౌ. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా కంపెనీ చూస్ చేసుకుంటే ఈవెన్ నాకు లాస్ వచ్చినా నాకు రీజన్ తెలుస్తుంది. ఆ కంపెనీ రెవెన్యూ బాగాలేదా, క్వార్టర్లీ రిజల్ట్స్ బాగాలేదా, ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలుస్తుంది. క్రిప్టో నేను ఎలా, ఐ డోంట్ నో దట్. కరెక్ట్, అది డిఫరెంట్ మార్కెట్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా, దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు చూస్ దట్. ఓకే, మార్నింగ్ ట్రేడింగ్ ఆర్ నైట్ ట్రేడింగ్? మార్నింగ్, బికాస్ మై బిగ్గెస్ట్ గేమ్ ప్లే ఇస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. నైట్ ట్రేడింగ్ అంటే మనకి కమోడిటీస్ ఉంటుంది కానీ అందులో కూడా క్రూడ్ ఆయిల్ ఒక్కటే మనకి హై లిక్విడ్ స్క్రిప్ట్. సో అదొక్కటే ఆప్షన్ కోసం మళ్ళీ ఐ డోంట్ వాంట్, లైక్ మార్నింగ్ ట్రేడింగ్ ఇస్ కంఫర్టబుల్. ఒకవేళ మీరు ట్రేడర్ కాకపోయి ఉంటే వాట్ వుడ్ యూ హ్యావ్ బీన్? మేబీ సివిల్ సర్వెంట్. ఓకే, అంటే మీకు అక్కడ ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉండదు? చాలా ఇంట్రెస్ట్. ఓకే, ఈవెన్ అట్లీస్ట్ ఆ ప్రొఫెషన్కి వెళ్ళకపోయినా ఆ టైప్ ఆఫ్ బుక్స్ ప్రిఫర్ చేయడం, సో అలాంటి పీపుల్తో ఇంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి నాకు. వన్ హ్యాబిట్ దట్ చేంజ్డ్ యువర్ ట్రేడింగ్ గేమ్? ఆ ఒక్క అలవాటు ఏంటి? స్టేయింగ్ అలోన్. ట్రేడింగ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 years నుంచి నేను ఒక్కడనే స్టే చేస్తాను. అంటే నైదర్ విత్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ విత్ ఎనీవన్. సో సింగిల్గా స్టే చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇనఫ్ టైం ఉంటుంది. మన టైంలోకి ఎవరు ఎంటర్ అవ్వరు, మన స్పేస్లోకి ఎవరు రారు. సో ఆ స్పేస్లో మనం ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోగలిగితే నాలెడ్జ్ బెస్ట్గా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దట్ మేడ్ మీ బిగ్.
సో ట్రేడింగ్ ఇండస్ట్రీలో మీకు ఎవరైనా ఐడల్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఉన్నారా? దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. సో ఎవరైనా పేరు చెప్పగలుగుతారా? అఫ్ కోర్స్ నాకు పిఆర్ సుందర్ సార్ ఓకే. ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ ఐడల్ ఫర్ F&O ట్రేడింగ్, F&O ట్రేడర్స్. అండ్ అఫ్ కోర్స్ మన తెలుగులో డే ట్రేడర్ తెలుగు బ్రదర్స్. అండ్ ఇంకా దేర్ వాజ్ వన్ పర్సన్ ఫ్రమ్ మలయాళం, కేరళ, షారుఖ్ అని. హీ వాజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఓకే. ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో లైక్ ఈ ప్రొఫెషన్ లో దే ఆర్ వెరీ బిగ్ పీపుల్, వెరీ ప్రొఫెషనల్ పీపుల్. ఐటీ జగన్ అని ఒక పర్సన్ ఉన్నారు. అంటే లైక్ వీళ్ళందరి దగ్గర మనం కంప్లీట్ నేర్చుకోవడం అని కాదు, కానీ కొన్నిసార్లు వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కానీ వీళ్ళందరూ నేను పర్సనల్గా అంటే డే ట్రేడర్ బ్రదర్స్ వీళ్ళకి కలవలేదు, కానీ మిగతా వాళ్ళందరూ నేను కలిసాను. సో వీళ్ళందరితో పర్సనల్ ఇంటరాక్షన్ అప్పుడు లైక్ ఐ ఫౌండ్ లైక్ దెర్ ఈస్ సంథింగ్, ఒక వాళ్ళ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆ పాయింట్ ఆఫ్ లో ట్రేడింగ్ అనేది బిజినెస్, ద ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది నేను కొంచెం ఎన్హాన్స్ చేసుకోగలిగాను. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ కాల్డ్ ఆప్షనబుల్స్ అని ఒక పర్సన్ ఉంటారు, సాకేత్ అని, ఫ్రమ్ బెంగళూరు. ఓకే. సో ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు యంగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ట్రేడింగ్లోకి ఎవరైతే వద్దామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ అనేది ఇస్తారు? సో యంగ్ పీపుల్కి చాలామంది ఇప్పుడు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, అఫ్ కోర్స్ ట్రేడింగ్లో ఇన్కమ్ ఉంటుంది, ఆ ఇన్కమ్ చూసి టెంప్ట్ అవ్వడం కామన్. నేను కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను అదే టెంప్ట్ అయ్యి వచ్చాను. కాకపోతే నాకు ఆల్మోస్ట్ దాని తర్వాత 5 to 6 years స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంది. ఇప్పుడు చాలా ప్యాషన్ ఉంటే తప్ప ఆ స్ట్రగ్లింగ్ నుంచి బయటికి రాలేం. వాట్ ఐ మీన్ టు సేస్, యంగ్స్టర్స్ అందరూ కూడా ఫస్ట్ ఒక ప్రైమరీ ఇన్కమ్ సోర్స్కి ఫౌండేషన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మేబీ 24-25 years ఉన్నా సరే ఇట్స్ నాట్ టూ లేట్. ఓకే. దేర్ వాజ్ వన్ ఫేమస్ కొటేషన్, స్టాక్ మార్కెట్లో మనం ఉండటం లేదు కానీ మనం ఉన్న లేకపోయినా స్టాక్ మార్కెట్ ఉంటుంది. కరెక్ట్. అవును. 25 years కాబట్టి 30 years స్టార్ట్ చేద్దాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్, ఒక ఫౌండేషన్ గట్టిగా ఉంటే దెన్ సెకండరీ ఇన్కమ్ సోర్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసి రావద్దు. యంగ్స్టర్స్ అందరూ ఫస్ట్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్, ఒక స్ట్రాంగ్ జాబ్ మీద కానీ ఆల్స్ వాట్ ఎవర్ ది వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు ఏదన్నా, దాని మీద ఫౌండేషన్. వన్స్ దాంట్లో ఒక ఇన్కమ్ సోర్స్ వస్తున్నప్పుడు అప్పుడు ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ అది కూడా ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని రావాలి ట్రేడింగ్లోకి. బికాస్ ట్రేడింగ్ ఈజ్ అ షార్ట్ టర్మ్ గేమ్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డూ ఇంట్రాడే, ఒక స్టాక్ కానీ ఒక స్క్రిప్ట్ నువ్వు బై చేసిన తర్వాత వితిన్ మినిట్స్ లో క్లోజ్ చేస్తావు. అంటే ఒక స్క్రిప్ట్ లోకి నీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒక మినిట్స్ లో జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్ గా అనలైజ్ చేయగలగాలి, ఎంత ఫాస్ట్ గా స్టాక్ సెలెక్షన్ చేయాలి, ఒకవేళ మార్కెట్ నీకు అగేన్స్ట్ గా వెళ్తే ఎంత ఫాస్ట్ గా రిస్క్ ని కంట్రోల్ చేయగలగాలి. ఇవన్నీ లైక్ మనం మార్కెట్ లోకి వచ్చి నేర్చుకుందామంటే లైక్ దట్స్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని ఫస్ట్ ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ స్ట్రాంగ్ ఉండాలి. సెకండ్ థింగ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని యూ కెన్ కమ్. డెఫినెట్లీ దిస్ విల్ బి బెస్ట్ ఇన్కమ్ సోర్స్. ఓకే. సో చాలా మంచి గుడ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ సెషన్ జరిగిందండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నా కానీ, ట్రేడింగ్ చేయాలనుకున్నా కానీ, ఒకవేళ ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటే దేర్ ఇస్ ఆపర్చునిటీ ఉంటుంది తప్పకుండా మార్కెట్లో. కార్తిక్ గారు లాంటి వాళ్ళు చాలామంది మార్కెట్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళని చూసి ఒకవేళ మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని రావాలనుకుంటే తప్పకుండా మీ ఓన్ రీసెర్చ్ చేసి మరి మీరు వచ్చే అవకాశం మాత్రం ఉంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం చూస్తూ ఉన్నది మన ఛానల్. అండ్ ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ షేర్ విత్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.